నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది కూల్ ప్యాడ్ కూల్1 డ్యూయల్. సో ఈరోజు మనం దీనికి గేమింగ్ రివ్యూ చేద్దాం. ఫస్ట్ నేను దీని స్పెక్స్ చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూస్తే దీనిలో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 652 ప్రాసెసర్ ఉంది. ఇక్కడ మనకి దీనిలో ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. కాకపోతే ఇక్కడ మనకు కొంచెం తప్పు చూపిస్తుంది. దీనిలో 4 కోర్స్ మనకి ఆర్మ్ కార్టెక్స్ A72 ఉంటాయి. రిమైనింగ్ 4 కోర్స్ వచ్చేసి మనకి ఆర్మ్ కార్టెక్స్ A53 ఉంటాయి. సో మ్యాక్సిమం క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 1.80 GHz. అండ్ జీపీ వచ్చేసరికి మీకు అడ్రినో 510 GPU. డివైస్ ఇన్ఫర్మేషన్ చూస్తే మీకు దీనిలో 4GB ర్యామ్, 30GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. 30GBలో మీకు 23.49GB ఫ్రీ వస్తుంది. సో దానిలో మనకి ఇంకా 11.78GB ఉంది. దీనిలో కొన్ని గేమ్స్ ఇన్స్టాల్ చేశాను నేను. అండ్ సెన్సార్ విషయానికి వస్తే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, దీనిలో మనకి మ్యాక్సిమం అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాజిలోమీటర్, మ్యాగ్నెటోమీటర్, గైరోస్కోప్. సో అన్ని సెన్సార్స్ ఉన్నాయి మనకి. సో సెన్సార్ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాటరీ విషయానికి వస్తే మనకి బ్యాటరీ పర్సెంటేజ్ 56% ఉంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 18.58. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ గేమ్స్ ఆడదాం, ఈ 6 గేమ్స్. సో తర్వాత మనం టెంపరేచర్ కూడా చెక్ చేద్దాం. సో ఇది ఎంత హీట్ జనరేట్ చేస్తుందో కూడా మనకి తెలిసిపోతుంది. సో ఫస్ట్ మనం చిన్న గేమ్తో స్టార్ట్ చేద్దాం, వర్చువల్ టెన్నిస్. ఫ్రెండ్స్, ఇది వర్చువల్ టెన్నిస్ బాగానే హ్యాండిల్ చేసింది. మనం వేరే గేమ్ ఆడదాం. మనం మోడర్న్ కాంబాట్ 5 ఆడదాం. సో ఫస్ట్ కొంచెం ఫ్రేమ్ డ్రాప్ నోటీస్ చేశాను నేను. సో కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ కూడా ఒక ఫ్రేమ్ డ్రాప్ అయింది, అబ్జర్వ్ చేస్తే క్లియర్గా. ఫ్రెండ్స్, ఈ గేమ్ కూడా బాగానే హ్యాండిల్ చేసింది. కాకపోతే ఫస్ట్లో ఒక 2 ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేశాను. అది గేమ్ లోడింగ్ వల్ల జరిగినట్టుంది. సో గేమ్ అయితే ఓవరాల్ చాలా బాగా ఆడింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం GTA San Andreas ఆడదాం. సో బాగానే రన్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇది కూడా. సో ఈ గేమ్ అయితే బాగానే ఆడుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ నాకు ఫ్రేమ్ డ్రాప్స్ ఇట్లాంటి ఏం కనపడలేదు. సో చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. తను కొంచెం లైన్ క్లియర్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ గేమ్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. మనకి ఇక్కడ నాకు కొంచెం హాట్ అనిపిస్తుంది ఇక్కడ నేను టచ్ చేస్తుంటే. సో మనం గేమింగ్ స్టార్ట్ చేసి ఒక 10 minutes అవుతుంది. ఇక్కడ హాట్ అనిపిస్తుంది. ఒకసారి టెంపరేచర్ చెక్ చేద్దాం.
సో ఇక్కడ మనకి ఓ మై గాడ్ 47.48 49 50 ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు టెంపరేచర్ మరీ దారుణంగా వెళ్ళిపోతుంది, 50 దాకా వెళ్ళింది ఈ ఏరియాలో. టచ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది, అందుకే నేను ఇక్కడ చూస్తే 52.2 ఫ్రెండ్స్. చాలా హాట్ అయింది ఫోన్. సో మనం కంటిన్యూ చేద్దాం, ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. 10 మినిట్స్కే 52కి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇది మోడల్ కాంబాట్ ఎక్స్. సో ఈ గేమ్ కూడా బాగానే హ్యాండిల్ చేసింది ఫ్రెండ్స్, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే ఫోన్ అయితే చాలా హాట్ ఉంది. సో నేనైతే టెంపరేచర్ని ఫీల్ చేయగలుగుతున్నా. ఒకసారి చూద్దాం. టెంపరేచర్ 56.4 57.4. ఇప్పుడు నా కెరియర్లో నేను చూసిన హైయెస్ట్ టెంపరేచర్ ఇదే ఫ్రెండ్స్, 57 ఒక ఫోన్కి. బ్యాక్ సైడ్ వస్తే మనకి 47.4. సో ఇంకా మనం 2 మెయిన్ గేమ్స్ ఆడలేదు, యాస్ఫాల్ట్ 8 అండ్ నోవా 3. ఒకసారి నోవా 3 ఆడదాం. గేమ్ అయితే ఏం ల్యాగ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, ఎంత హీట్ అయిన ఫోను. అసలు గేమ్ అయితే చాలా స్మూత్గా ఉంది, కాకపోతే టెంపరేచర్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఒకసారి పట్టుకోలేకపోతున్నాను నేను. సో గేమ్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది ఫ్రెండ్స్, ఎక్సలెంట్ హ్యాండిల్ చేస్తుంది. సో నోవా 3 కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ లాస్ట్ మనకి ఇంకా యాస్ఫాల్ట్ 8 ఉంది. సో మనం గేమింగ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 22 మినిట్స్ అవుతుంది అంతే. సో యాస్ఫాల్ట్ 8 ఆడి మనం టెంపరేచర్ చెక్ చేద్దాం. ఫోన్ అయితే చాలా హీట్ అవుతుంది. సో ఫైనల్ గేమ్ యాస్ఫాల్ట్ 8 ఫ్రెండ్స్. ఇది యాస్ఫాల్ట్ 8 మనం చూడొచ్చు. సో యాస్ఫాల్ట్ బాగానే హ్యాండిల్ చేసింది ఫ్రెండ్స్. కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేసా, కానీ ఓవరాల్గా అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. సో మనం గేమింగ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది టైం. సో ఒకసారి మనం టెంపరేచర్ చెక్ చేద్దాం. సో మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత రిజిస్టర్ చేస్తుందో చూడాలి ఇప్పుడు. $54.8. సో మ్యాక్సిమం మనకి హాఫ్ అన్ అవర్ గేమింగ్ తర్వాత కంటిన్యూస్గా 54.8 రిజిస్టర్ చేసింది ఫ్రంట్ వచ్చేసరికి. సో చాలా ఎక్కువ ఫ్రెండ్స్, ఇది చాలా ఎక్కువ, చాలా హీట్ అవుతుందని చెప్పొచ్చు ఫోన్. మనం మొత్తం హాట్ ఉంది, నేను పట్టుకున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ఫీలింగ్. సో బ్యాక్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం 46.4 రిజిస్టర్ చేసింది. గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, కాకపోతే టెంపరేచర్ మాత్రం దారుణంగా ఉంది. ఫోన్ అయితే దారుణంగా హీట్ అవుతుంది. సో 57 డిగ్రీ సెంటిగ్రేడ్ నేను ఇంతవరకు అసలు ఏ మొబైల్ ఫోన్లో చూడలేదు, ఇంక్లూడింగ్ మోటో G4 ప్లస్. మోటో G4 ప్లస్ కూడా 52 51 దాకా వచ్చింది, కానీ 57 దాకా వెళ్ళలేదు. సో ఇదైతే చాలా హీట్ అవుతుంది. సో చూడాలి ఫ్రెండ్స్, ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్ ఇచ్చి ఈ హీటింగ్ సమస్యను సాల్వ్ చేస్తారేమో. ప్రజెంట్ అయితే కొత్త ఫోన్ ఇది, హీటింగ్ అయితే దారుణంగా ఉంది. 57 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా నోటీస్ చేశాను అనమాట ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను దీని అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను. సో మీరు కావాలంటే ఆ వీడియో చూడొచ్చు, ఇక్కడ నేను కార్డ్స్లో వదిలేస్తున్నాను. అండ్
దీని కెమెరా రివ్యూ చేస్తాను, ఎందుకంటే దీనిలో మనకి డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి. సో మెయిన్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసరికి ఇది కెమెరాసే. సో కెమెరా రివ్యూ కూడా సపరేట్ చేస్తాను నేను. ఫ్రెండ్స్, కింద మీకు లోగో కనపడుతుంది కదా నాది వీడియో కింద. సో ఆ లోగో మీద మీరు క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అని బటన్ వస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాగే మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.